నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ గోంగూర పచ్చడి అండి. ఈ గోంగూర పచ్చడిని ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా గోంగూర పచ్చడిని ఒక్కసారి తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి కోసం ముందుగా 3 కట్ల గోంగూరని నీట్గా వలుచుకొని వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తని పొడిలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి, కారానికి తగినన్ని ఒక 10 లేక 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిలోకి కారం ఎక్కువగానే ఉండాలండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఈ ప్యాన్లో వేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేయడం వలన త్వరగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుంటే గోంగూర ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఈ విధంగా నీళ్ళన్నీ దగ్గరికి అబ్జర్వ్ అయ్యి కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే గోంగూర అడుగు మాడకుండా నీట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా బాగా కుక్ అయిన గోంగూరని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా చల్లార్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా చల్లారిన గోంగూర మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమంలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గోంగూర చట్నీలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా రోట్లో ఎలా దంచుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని మరీ ఫ్రై చేసుకోనక్కర్లేదండి. ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన గోంగూర పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ పోపంతా దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా ఈ పోపులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ఈ గోంగూర పచ్చడిని ఇదే విధంగా తయారు చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.